దేశంలో గతంలో ఎన్నడూ ఎప్పుడూ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. చంద్రబాబు తీసుకుంటున్న ఆర్థికపరమైన నిర్ణయాలు రాజకీయ విశ్లేషకులను, ఆర్థిక రంగ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రాజ్యాంగ విరుద్ధమైన విధానాలకు తెగబడుతున్న తీరు విస్మయాన్ని కలిగిస్తుంది. అప్పుల కోసం భారీ స్థాయిలో అవకతవకలకు పాల్పడుతున్నారు. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా అప్పులిచ్చిన వారికి మళ్లించేలా బాబు సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం దారుణమని రాజకీయ, ఆర్థిక రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు అసమర్థ, అస్తవ్యస్త విధానాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఇది విన్నారా? ఏపీలో ప్రభుత్వ ట్రెజరీనే తాకట్టు పెడతారట. తద్వారా 9,500 కోట్ల అప్పు తీసుకుంటున్నారట. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఒక్క ఏడాదిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన సుమారు 1,47,000 కోట్ల రుణానికి ఇది అదనమట. ఇది కూడా అప్పు ఇచ్చిన వారికి రాష్ట్రంలోని గనులు తాకట్టు పెడుతున్న సందంగా ఒప్పందం అవడం. ఒకవేళ సకాలంలో రుణ వాయిదాలు చెల్లించడం జరగకపోతే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంకులో ఉండే ఖాతా నుంచి నేరుగా వసూలు చేసుకోవచ్చట. ఈ వార్త విన్నప్పుడు తొలుత ఇది నిజం అయి ఉండదేమోలే అనుకున్నాం. కానీ వైసీపీ సీనియర్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ విషయాన్ని బహిర్గతం చేసినప్పుడు ఇది ఎలా సాధ్యం అన్న భావన కలుగుతుంది. సాధ్యం కాదని మనమెవరం చెప్పడానికి? బుగ్గన సంబంధిత అంశాలన్నీ ఆధార సహితంగా వివరించారు కదా. ఏపీలోని కూటమి ప్రభుత్వం దీనిపై వివరణ ఇస్తుందేమోనని ఎదురు చూశాం. అలాంటిదేమీ రాలేదు. ఆ మరుసటి రోజు వైసీపీ మరో సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మరింత వివరంగా అదే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు ట్రెజరీ ఖాతాకు సంబంధించిన జీవో కూడా వెలుగులోకి వచ్చింది. ఇక మనం నమ్మక తప్పదు. గతంలో ప్రభుత్వానికి అప్పులు అవసరమైనప్పుడు మరీ బ్యాంకులు కోరితే ప్రభుత్వ కార్యాలయాలను తనఖా పెట్టడం చాలా సందర్భాల్లో చూశాం. అయినా అలాంటిది వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగితే ఆనాడు తెలుగుదేశం, జనసేన, బీజేపీలు పెద్ద ఎత్తున రచ్చ చేశాయి. తెలుగుదేశం మీడియా అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర పచ్చ మీడియా అంతా ఏదో జరగరానిది జరిగిపోయిందని ప్రజలను భయపెట్టే యత్నం చేసేవి. సహజంగానే దాని ప్రభావం ప్రజలపై ఎంతో కొంత పడుతుంది. ఆ రకంగా ఎన్నికల రాజకీయాల కోసం ఎన్ని చేయాలో అన్నీ చేశారు. ఆకాశమే హద్దుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అబద్ధ ప్రచారం చేశారు. వారితో బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి నిప్పుకు వాయువు తోడైనట్లుగా ఆమె వంతు దుష్ప్రచారం సాగించారు. తాము అధికారంలోకి వస్తే అప్పులు తేబోమని, ఉన్న అప్పులు తీర్చుతామని, చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసని ఊదరగొట్టారు. దీంతో పాటు తాము అధికారంలోకి వస్తే సూపర్ 6తో పాటు మరో 100 ఎన్నికల హామీలు నెరవేర్చుతామంటూ ప్రచారం చేసి బాండ్లు కూడా ఇచ్చి వచ్చారు. ఎలాగైతే అధికారం సాధించారు. ఇప్పుడేమో అప్పు చేయడమే సంపద అన్నట్లుగా మాట్లాడుతున్నారు. పోనీ దానిపైనైనా క్లారిటీగా చెబుతున్నారా అంటే, ప్రజల వద్దకు చంద్రబాబు రెగ్యులర్గా వెళుతూ తనకు సూపర్ 6 హామీలు అమలు చేయాలని ఆశగా ఉందని, కానీ ఖజానా ఖాళీగా ఉందని, అప్పులు కూడా పుట్టడం లేదని అంటున్నారు. మరి ఏడాది కాకముందే 1,50,000 కోట్ల అప్పు ఎలా చేశారని ఆయన్ను ఎవరూ అడగరు. ప్రశ్నించే పరిస్థితి లేకుండా రెడ్ బుక్ అంటూ భయపెడుతున్నారు. పోనీ ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ పూర్తిగా పవర్ను ఎంజాయ్ చేస్తున్నారు తప్ప నోరు తెరచి చంద్రబాబును ఇదేమిటి, మనం చెప్పిందేమిటి, చేస్తున్నదేమిటి అని ప్రశ్నించడం లేదు. ఎన్నికలకు ముందు ఎలాంటి అబద్ధాలు ప్రచారం చేశారో అదే మాదిరి ఇప్పుడు కూడా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టాలని కూటమి పెద్దలు ప్రయత్నిస్తున్నారు. కానీ జనానికి వీరు చేస్తున్న మాయ అర్థమవుతోంది. అప్పుల మీద చంద్రబాబు గతంలో ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తున్నది బెరీజ్ వేసుకుంటున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం టైంలో 1,000 కోట్ల అప్పు తీసుకున్నా దాన్ని మొదటి పేజీలో ప్రచురించి అప్పులు తప్ప ఏపీలో ఇంకేమీ జరగడం లేదన్నట్లుగా ఎల్లో మీడియా ప్రచారం చేసింది. ఒకసారి ఏకంగా 14 లక్షల కోట్లు అప్పు చేశారంటూ దుర్మార్గంగా పబ్లిసిటీ చేశారు. విశేషం ఏమిటంటే జగన్ టైంలో 2 ఏళ్ల కరోనా ఉన్న 3.30 లక్షల కోట్లే అప్పు చేశారని వెల్లడైంది. టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్టే ఆ వివరాలు తెలిపింది. కేంద్ర ఆర్థిక సంఘం ఏపీలో పర్యటించినప్పుడు 77,000 కోట్లు అమరావతికి అవసరమని అన్నారు. 1,00,000 కోట్ల విలువైన పనులు అమరావతిలో చేపడుతున్నామని మంత్రి నారాయణ చెప్పారు. ₹1 వ్యయం ప్రభుత్వ పరంగా చేయనవసరం లేదని చెప్పిన చంద్రబాబు చేస్తున్న నిర్వాకం ఇదన్నమాట. ఈ క్రమంలో తాజాగా ఏపీఎండీసీ అంటే ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా 9,000 కోట్ల అప్పు తీసుకున్నారు. నిజంగానే చంద్రబాబు ప్రభుత్వానికి పరపతి పోయిందేమో తెలియదు కానీ బాండ్ల రూపంలో ఆ అప్పు ఇచ్చిన వారికి నమ్మకం కలిగించడానికి రాష్ట్రంలో ఉన్న సుమారు 1.91 లక్షల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలన్నింటినీ ఏపీఎండీసీకి బదలాయించి వాటిని చూపించి అప్పు తీసుకున్నారు. అయినా బాండ్లు కొన్నవారికి ఇంకా అపనమ్మకంగానే ఉన్నట్లుగా ఉంది. అందుకే ఖనిజాభివృద్ధి సంస్థ ఖాతాలో రుణ వాయిదాలు 6 నెలల మొత్తం డిపాజిట్ లేకపోతే ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంకులో ఉండే ఖాతా నుంచి నేరుగా
ప్రైవేట్ సంస్థలు లేదా వ్యక్తులు తమ రుణ వాయిదాను రాబట్టుకోవచ్చని చెబుతూ జీవోనే చంద్రబాబు ఇచ్చేశారు. ఇది ఒక రకంగా దుస్సాహసమే, ప్రజల పట్ల బాధ్యత లేని వ్యవహారమే అని అనాలి. అమరావతికి కాకుండా చేసిన 1,00,000 కోట్ల అప్పు ఏ విధంగా ఖర్చు చేసింది ప్రభుత్వం వివరించడం లేదు. జగన్ ప్రభుత్వంపై ఉన్నవి లేనివి కలిపి శ్వేతపత్రాలంటూ పిచ్చి పత్రాలు విడుదల చేసిన సర్కార్, జీఎస్డీలో దేశంలోనే నెంబర్ 2 అంటూ కాకి లెక్కలు చెప్పిన సర్కార్ ధైర్యంగా ఈ 1,00,000 కోట్లు ఏ రకంగా వ్యయం చేసింది ఎందుకు చెప్పలేకపోతున్నారు? సూపర్ 6 హామీలు అమలుకు ఈ మొత్తంలో ఎంత వ్యయం చేశారో చెబుతారా? బడ్జెట్లో చిల్లర ఖర్చుల కోసం దాదాపు 8,000 కోట్ల రూపాయలు కేటాయించి మరో రికార్డు కూడా ఈ ప్రభుత్వం సృష్టించింది. మరోవైపు గత ప్రభుత్వ టైంలో వచ్చిన ఆదాయం కంటే ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు 13,000 కోట్ల ఆదాయం తగ్గిందని నిపుణులు లెక్కలు చెబుతున్నారు. ఇలాంటి వాటిపై సోషల్ మీడియాలో పలువురు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నా జవాబు రావడం లేదు. అందువల్లే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారు పిట్టల ద్వారా కబుర్లు చెబుతూ ఆకాశంలో మేడలు కడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. సంపద సృష్టించడం సంగతి దేవుడెరుగు. ఏపీని ఈ రకంగా అప్పులు పాలు చేయకుండా ఉంటే చాలు దేవుడా అని జనం అనుకునే దుస్థితి ఏర్పడింది.